Oh, crazy. Oh, అమ్మా. అయ్యో. This video is about posing session with the coach. షెజ్వాన్ శాండ్విచ్ అన్నమాట గైస్. చాలా బాగుంది శాండ్విచ్ అయితే చాలా బాగుంది సూపర్ సాటిస్ఫాక్షన్ తిన్నంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. క్రేజ్ స్మెల్ వస్తుంటే అసలు నేను ఉండలేకపోయాను. ఇక్కడ 2 హ్యామర్లు ఉన్నాయి, అన్ని మెడల్స్ ఉన్నాయి, బాడీ బిల్డింగ్ మెడల్స్. సెలెక్ట్ ఉన్నది తప్పదు కానీ వచ్చిండయ్యా సారు వచ్చి చెవులో తీసేసిండు మొత్తం. అమ్మ ఇక నోట్లో ఇప్పటికీ నీళ్ళు తిరుగుతాను నాకు. ఏం కదరా, ఇంక 20 రోజులు అయితే మా నాపెట్టే లేదరా. చింపేసి చీర కట్టేస్తా. లేవగానే we take supplements. మార్నింగ్ లేవగానే 200 mg కెఫిన్. For the first time in our prep 21 days మాత్రమే ఫ్యాట్స్ తక్కువ అయితే మాత్రం హార్మోనల్ హెల్త్ కుడిచిపోతుంది. వైటమిన్ D3 as well. ఆబ్లిక్స్ ఫస్ట్ బ్రేక్ అగైన్ Let's start. Good morning guys. Welcome to another video. This video is about posing session with the coach. So we will go to Madhapur today, Ayappa Society Iron Force Gym. అక్కడికి వెళ్ళి పోజింగ్ చేసి మన కండిషన్ ఎట్లా ఉందో కోచ్ తో ఎవాల్యుయేషన్స్ చేసుకొని, యాక్చువల్లీ ఇవాళ సండే the 9th of August. మనకి ఇంకా 3 weeks మాత్రమే ఉంది. Exactly 21 days till our show day. We will go there, evaluate our body condition. ఇవాళ మన వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ రేడ్ డెల్స్ ఉండే, కానీ నేను తెలివిగా ఏం చేశానంటే నిన్న నాది రెస్ట్ డే. నిన్న రెస్ట్ డే చేయకుండా నిన్న చెస్ట్ అండ్ ట్రైసెప్ కంప్లీట్ చేసేసుకున్నాం కదా మనము. నిన్నటి వీడియో మీరు చూసే ఉంటారు. దట్ ఈస్ 3 weeks అవుట్, ఫుల్ డే ఆఫ్ ఈటింగ్, ఫుల్ ఈటింగ్ ఎడిషన్. అండ్ అందులో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి ఏంది అనేది మొత్తం మీకు చూపించేశాను. మళ్ళీ డైట్ చేంజ్ కాగానే 2.5 weeks కి డైట్ చేంజ్ అవుతుంది. అది కూడా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ వీడియో పెట్టేస్తాను ఈ వీక్ మధ్యలో. ఐఎమ్ గెటింగ్ బిజీ, వీఆర్ గెటింగ్ బిజీ. దిస్ ఈస్ ద మార్నింగ్ కండిషన్, మార్నింగ్ కార్డియో. చూడండి వాటర్ పట్టుకున్నాయి. మార్నింగ్ కార్డియో మనము లేవగానే వి టేక్ సప్లిమెంట్స్. మార్నింగ్ లేవగానే 200 mg కెఫిన్ అండ్ 1 సాల్ట్ టాబ్లెట్ తీసుకుంటా, సాల్ట్ క్యాప్సూల్. నాకు ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం అలవాటు. పొద్దున్న లేవగానే ఎలక్ట్రోలైట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. బికాజ్ బాడీలో లెవెల్స్ అన్ని మనం వాష్రూమ్ వెళ్ళిన తర్వాత కానీ టాయిలెట్ వెళ్ళిన తర్వాత కానీ మొత్తం పోతాయి అనమాట. అండ్ వన్ మోర్ హ్యాపీ న్యూస్ టుడే ఏంటంటే వీ హ్యావ్ హిట్ 67 kgs ఫర్ ద ఫస్ట్ టైం. ఏంటైమా మోషన్స్ కాకుండా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అవర్ ప్రెప్. దట్ ఈస్ అ గుడ్ థింగ్ యాజ్ వెల్. రైట్ నౌ ఐఎమ్ ఎడిటింగ్ అ వీడియో. మనకి షార్ట్స్ ఉన్నాయి కదా, సో షార్ట్స్ ఐఎమ్ ఎడిటింగ్. ఇప్పుడే ఫోన్లోకి వేసేసుకున్నాను. ఇంకా 30 minutes ఉంది మన కార్డియో. యాక్చువల్లీ అయితే నేను 2 hours చేస్తాను కార్డియో, బట్ ఇవాళ మనం వెళ్ళాలి. అండ్ నేను 6 o'clock అలారం పెట్టుకున్నాను. అలారం పెట్టుకుని లేచి మంచిగా 2 hours కార్డియో చేసుకొని ప్రశాంతంగా తినేసి వెళ్దాం అనుకుంటే ఎక్కడ నాకు మెలుకువనే 8:30కి వచ్చింది. అసలు బాడీ పులిసిపోయింది. బాడీ మొత్తం పులిసిపోయి పిండి అయిపోయి మడతకాజ అయిపోతుంది. అందుకే లేగలేకపోయాను. బట్ హియర్ వి ఆర్. కోచ్ యాక్చువల్లీ 1 hour మాత్రమే ప్రిస్క్రైబ్ చేశాడు. నేనే 2 hours చేస్తాను. బికాజ్ మళ్ళీ నా స్టెప్ కౌంట్ అంతా కంప్లీట్ అయిపోతుంది పొద్దున్నే. ఈజీగా 15,000 స్టెప్స్ అయిపోతాయి. తర్వాత ఇక రోజు మొత్తంలో 5,000 అయిపోతాయి. నాది 20,000 స్టెప్స్ మాత్రమే. దాని మీద నుంచి నేను ఎక్స్ట్రా ఏమైనా కావాలనుకుంటే ఎడిటింగ్ చేసేటప్పుడు అలా వాకింగ్ చేస్తాను అనమాట. సో దట్ ఈస్ దట్. ఐఎమ్ హై ఆన్ కెఫీన్. మీరు చూస్తున్నట్టయితే లెట్స్ ఫినిష్ దిస్ వాక్ ఇన్ 30 minutes. ఈ 30 minutes లో నేను వీడియో ఎడిట్ చేసేస్తాను. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్. మై ఫస్ట్ పోజింగ్ సెషన్ గైస్. I'm fucking excited. Let's go. Woo! 21 days మాత్రమే ఉంది. Let's go. Guys, outfit check. ఎట్లా ఉంది చెప్పండి. I have ordered it from online. It's called Honest to God. ఇందులో మధ్యలో ఇలా ఇక్కడ వచ్చేది ఉంటుంది ఒకటి, honest2god.com. సో ఈ ఫౌండర్ మన ఫ్రెండే, ఢిల్లీలో ఉంటాడు. అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ హుడీ, 420 GSM అండ్ ఇట్స్ కంప్లీట్లీ కాటన్. వెరీ బ్యూటిఫుల్ హుడీ. ఐ ఫకింగ్ లవ్ దిస్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం కదా, అందుకే మంచిగా వేసుకుంటున్నాను. దిస్ ఇస్ గ్రేట్ఫుల్ హుడీ. నాకు దీంట్లో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది guys. జస్ట్ 1800 మాత్రమే, 1900 మాత్రమే. H&M లో ఇలాంటిది తీసుకోవాలంటే 3000. ఇది H&M లో తీసుకున్నాను. ఇది దిస్ ఈస్ యూఫోరియా హుడీ H&M లో. అది నాకు 3000 పడింది, 2700 ఏమో పడింది. బట్ దిస్ ఈజ్ జస్ట్ 1900 అండ్ దానికంటే ఎక్కువ చేసాం. అది 390, ఇది 420. అది మళ్ళీ పాలిస్టర్ బ్లెండ్, ఇది కాటన్ బ్లెండ్ మాత్రమే. మనకి ఏం పే చేయడు. నేను డబ్బులు కట్టి మరి తీసుకున్నాను. బ్యూటిఫుల్ హుడీ. అండ్ దీంతో పాటుగా ఇంకా హుడీస్ వస్తాయి, ఇంకా ప్యాంట్స్ వస్తాయి. అవి కూడా చూపిస్తాను. ఇందులో ఇంకా మధ్యలో ఆనెస్ట్ గా అని ఇక్కడ వచ్చేది ఉంటది. ఇది ఈ ప్యాచ్ వర్క్ లేనిది. అది ఇంకా బ్యూటిఫుల్ ఉంది కానీ అది అవుట్ ఆఫ్ స్టాక్ అన్నాడు. నెక్స్ట్ November లో అట్లా వస్తా అన్నాడు. సో ఐ విల్ బీ బయింగ్ దాట్ యాజ్ వెల్. బట్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి. నౌ విల్ హ్యావ్ ద బ్రేక్ఫాస్ట్. మీరు నిన్న వీడియోలో చూసినారు కదా, సేమ్ ఎగ్జాక్ట్ బ్రేక్ఫాస్ట్, కానీ మళ్ళీ చూపిస్తాను.
absolutely big breakfast this is. One whole egg, 3 egg whites, 3 egg whites, 6 grams of almond and ee rendu kalpi 6 grams. Oil tablets, 3 multi collagen tablets, half tablet of vitamin C, 1 tablet of zinc. ఇది 600k IU, 60,000 IU vitamin D. మీకు లాస్ట్ సప్లిమెంట్స్ లో నాకు తక్కువ ఉందని చెప్పాను కదా, సో అది. అండ్ ఇది 20 grams of oats with 10 grams of fiber supplement. ఇజబ్బులేస్తే ఇట్లా ఉబ్బుతుంది అనమాట, బూరు ఉబ్బినట్టు, విత్ వాటర్. అబ్సల్యూట్లీ బిగ్ బ్రేక్ఫాస్ట్. దీని మ్యాక్రోస్ ఇక్కడ వేసేస్తాను చూడండి. అండ్ దీంతో పాటుగా ఐ విల్ హ్యావ్ అ కప్ ఆఫ్ కాఫీ. దట్ ఈస్ మై బ్రేక్ఫాస్ట్ ఫర్ టుడే. ఐ కాంట్ వెయిట్ టు ఈట్ దిస్. వేడి చేసుకొని తినేద్దాం. లెట్స్ గో. యో గాయ్స్, కనిపిస్తున్నానా ప్రాపర్గా? ఇప్పుడు కనిపిస్తాను చూడండి. సో ఇందాక బ్రేక్ఫాస్ట్లో ఒకటి చూపించడం మర్చిపోయినాను. మై బ్యూటిఫుల్ అండ్ క్రేజీ వే ప్రోటీన్, వే ప్రోటీన్ ఐస్ క్రీమ్, వే ప్రోటీన్ స్మూతీ అనాలి. జస్ట్ ఏం లేదు, ఇందులో వే ప్రోటీన్ ఉంటుంది 25 grams, 1 scoop, 30 grams exactly, and dash of milk. డాష్, నాట్ ఈవెన్ స్ప్లాష్, జస్ట్ డాష్. అంటే ఒక ఇట్లా లిటరలీ ఏసీ అయినట్టు. అండ్ కొంచెం వాటర్, ఐస్ అండ్ బ్లెండెడ్, దట్స్ ఇట్. మీకు కావాల్సి వస్తే స్టెవియా స్వీట్నర్, మనం వేసుకుంటాం ఎలాగో మంక్ ఫ్రూట్ స్వీట్నర్, అదొకటి. ఇంకోటి నాకు ఇందులో ఫేవరెట్, అబ్సల్యూట్ ఫేవరెట్ ఏంటంటే సినమన్ పౌడర్ గైస్. సినమన్ వేస్తే అబ్సల్యూట్లీ ఎన్హాన్సెస్ ద టేస్ట్. సో దిస్ ఈజ్ మై డెజర్ట్ ఫర్ ద డే. ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ దిస్. అండ్ ఇది తీసేసుకొని వి విల్ జర్నల్. అండ్ జర్నలింగ్ చేసుకున్న వెంటనే వీ హ్యావ్ టు స్టార్ట్. ఆల్రెడీ 12 అయిపోతుంది, 12:20 అవుతుంది టైమ్. అక్కడ నాకు టైమింగ్ ఇచ్చిందే 11 to 12, కానీ మనోడు 2 వరకు ఉంటాడంట. సో నేను పోయేసరికి పోయిద్ది. అండ్ వాళ్ళ ఇంట్లో వెళ్ళి మనం చేసుకుందాం, ఎందుకంటే ఎలాగో ఇవాళ రెస్ట్ డే పెట్టేసుకున్నాం కదా. లెట్స్ గో. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ గెట్ టు ఈట్ దిస్. Even though it's just ice, I feel like I'm eating an ice cream. Just ice, whey protein తప్పేం లేదు ఇందులో. It's good. ఈ మీల్ టోటల్ క్యాలరీస్ వచ్చేసి 445 క్యాలరీస్ గైస్. నేను ఈ మీల్ టూ టైమ్స్ తీసుకుంటాను బేసిక్గా. మీరు నిన్న చూసారు కదా, 2 times తీసుకుంటాను. బిఫోర్ వర్కౌట్ ఓట్స్ తీసుకుంటాను, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. కానీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం కదా, అండ్ ఆల్సో లేట్ అయిపోయింది, 12 అవుతుంది. సో ఫస్ట్ మీలే విల్ టేక్ దిస్. దీని మ్యాక్రోస్ మొత్తం ఇటు సైడ్కి వేసేస్తాను చూడండి. 45 grams ఆఫ్ ప్రోటీన్, 28.65 grams ఆఫ్ కార్బ్స్, 16 grams ఆఫ్ ఫ్యాట్, అక్షరాల 16 grams ఆఫ్ ఫ్యాట్, అండ్ 5 grams ఆఫ్ ఫైబర్, అలాంగ్ విత్ 5 grams ఆఫ్ ఫైబర్ విత్ ఇజబ్గోల్. సో టోటల్ 10 grams ఆఫ్ ఫైబర్. ఇక్కడ మనకి ఎక్కడి నుంచి ఎక్కువ వచ్చాయి ఫ్యాట్? ఒక హోల్ ఎగ్ లో నుంచి 5 grams ఫ్యాట్ వచ్చింది, ఆల్మండ్స్ లో నుంచి 5 grams ఫ్యాట్ వచ్చింది, 3 grams ఓట్స్ లో నుంచి వచ్చింది, 1.7 grams న్యాచురల్ టీన్ వే ప్రోటీన్ నుంచి వచ్చింది. టోటల్ గా 16 కాదు 14.45. ఎందుకు ఫ్యాటీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అంటే, మనము న్యాచురల్ గా ఉన్నప్పుడు వీ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ హార్మోనల్ డిస్రప్షన్స్ when we are doing prep అనమాట. సో న్యాచురల్, ఇఫ్ యూఆర్ న్యాచురల్, ఆల్వేస్ టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఈవెన్ ఇన్ ప్రెప్. కార్బోహైడ్రేట్స్ తక్కువ అయితే ఏం కాదు, మీకు ఎనర్జీ తక్కువ ఉంటుంది, కానీ ఫ్యాట్స్ తక్కువ అయితే మాత్రం హార్మోనల్ హెల్త్ కుడిచిపోతుంది. నాకు రోజులో 31 grams ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది, అందులో 15 grams ఆఫ్ ఫ్యాట్ పొద్దున్నే తీసేసుకుంటాను, బికాస్ ఐ హ్యావ్ టు టేక్ మై మార్నింగ్ సప్లిమెంట్స్. మీకు ఆల్రెడీ ఇంతకుముందు సప్లిమెంట్స్ వీడియోలో కూడా చెప్పాను, omega-3 అండ్ D3 ఇవి ఆల్వేస్ వీ హ్యావ్ టు టేక్ విత్ ఫ్యాట్ ఓన్లీ. నేను ఆల్రెడీ తినకముందే నేను ఫ్యాట్తోని కంప్లీట్ చేసేసుకున్నాను, మీరు చూపించాను కదా. సో ఈరోజు సండే ఐ టేక్ 60,000 IU వైటమిన్ D3 యాజ్ వెల్. లెట్స్ హ్యావ్ దిస్. ఎంత పెద్దగా ఉందో చూడండి, ఎంత గనం ఉందో. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. గైస్, వీఆర్ క్యారింగ్ EAA అండ్ కెమెరా. బ్యాగ్లో దేర్ ఆర్ టుడేస్ ప్రోటీన్ అండ్ దర్ ఇస్ నో వెజిటేబుల్స్ వాళ్ళ దగ్గరే తింటాను. బట్ ప్రోటీన్ ఈజ్ ఎక్స్పెన్సివ్ కాబట్టి నా ఫిష్, చికెన్ కరెక్ట్గా కొల్ చేసుకొని పెట్టేసుకున్నాను వెనకాల. And what else is there? Cleaning cloth, and that's about it. Let's go. Let's start. నిన్న ఏమో పొద్దునే వస్తానన్నా అన్నాడు. పొద్దున్న 10 o'clock 11 o'clock వచ్చి చేసి వెళ్ళిపోతా అని అన్నాడు. సరే వచ్చేసి ఇందాక నమ్మన్నాడు కాల్ చేసి వస్తే చూసుకుందాం అని అన్నాడు. అదే బేటా, నాకు తెలుసు వీళ్ళు ఇలాగే అంటారు, ఒక రోజు ఒకటి అంటారు. ఈ రోజు సండే కదా, ఒకవేళ ఈ రోజు బోనాలు లేకపోయింటే సండే అని అంటారు. నాకు తెలుసు 100%. కాల్ మామూలుగానే చేసినావు కదా, ఇప్పుడేమో వాళ్ళు బోనాలు అంటున్నారు, ఏంది ఇది నాకు అర్థం కాదు. అట్లా ఉంటే నిన్ననే చెప్పాలి, మేము రేపు ఓపెనింగ్ పెట్టుకున్నాము, నాకు కావాలి ఇప్పుడు ఎట్లయిన పరిస్థితులలో అని చెప్పాను. ఇందాక చేసిన లెటర్ కూడా కాల్ చేస్తే కొద్దిసేపు చేస్తారా అన్నాడు. మళ్ళీ ఫోన్ చేసినావు అనుకో, ఈవినింగ్ మధ్యాహ్నం వస్తా అన్నారు కదా అన్న అంటే, ఈరోజు బోనాలు కదా బ్రో అని అంటాడు చూడు. నాకు తెలుసు 100% అదే మాట అంటాడు చూడు. నువ్వు ఒకసారి ఫోన్ చేసి కరెక్ట్గా కనుక్కొని ఒకవేళ వస్తున్నారు అంటే వెళ్ళు, లేదు అంటే
వెళ్ళి బిజినెస్ ఫోన్ నెంబర్ ఒకటి, ఇంకా నీకేం చెప్పాను, వాట్సాప్ కోచ్ నీకు ఆరు వెనకాల పెట్టాను, పార్కింగ్ దొరకలేదు, అట్లా పోయి మళ్ళీ అట్లా వెనకాల పెట్టేసి వచ్చాను. ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు ఇక్కడే ఉన్నారు కదా. ఎన్ని రోజులు తమ్ముడువా ఏడా కండిషనే రాలేదు చూస్తావుగా ఇప్పుడు. హీరో డేంజర్ కండిషన్ మనోడిది. బ్యూటిఫుల్ వస్తుందిరా చూడు, బ్యూటీ వస్తావు. మంచి ట్యాన్ అయినావుగా, డేంజర్ ట్యాన్ అయినావు. నేను నిన్న ఒక్కరోజు చేసిన అయిపోయింది అటే. క్రేజీ కండిషన్ ఉన్నారు అందరూ. గైస్ ఒక్కొక్కరు కండిషన్ చూస్తుంటే నాకు మెంటల్ ఎగిపోతుంది. మనోడు కూడా ఫస్ట్ టైమర్ రోహన్, మికి బ్రో దగ్గర 15 మెంబర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యాన్ అనకండి ప్లీజ్. మంచిగా అనిపిస్తుంది కాంటెంట్. గైస్ ఒక్కొక్కరు కండిషన్ చూస్తుంటే నాకు క్రేజీ అనిపిస్తుంది. జిమ్ మాత్రం క్రేజీ ఉంది వైబ్. ఇలాంటి జిమ్ కోసం ఎంతనంటారా మెంబర్షిప్? ప్రయాణం కల్ట్ ఎక్కువ రా దీనికంటే. జస్ట్ నైస్ చేయొచ్చు కదా. చూపి లెగ్స్ చూపి, మనోడు లెగ్స్ చూపిస్తాడు గైస్. డేంజర్ ఉన్నాయి ఇన్సర్షన్స్. ఇది నాకు ఈడి వరకే ఉన్నాయి, ఈడి వరకు వచ్చేసింది పైకి, హిప్స్ వరకు వచ్చింది చూసినావా. నీ బయటికి ఉంటే మొత్తం రాదు కదా. ఇది కదా, ఇది లెఫ్టా, నీ అప్ చేయాలా. నా పక్కన కదా. కాప్ డామినేట్ సంబంధమే లేదు కదా. ఆబ్లిక్స్ డేంజర్ ఉన్నాయి కదా. రన్నింగ్ చేసి అప్పర్ బాడీ పోయింది బ్రో. ఇంకోటి చిన్నప్పటి నుంచి కూడా రన్నింగే. మాట్లాడు కోచ్. వాట్సాప్ గైస్, బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద ఫిట్నెస్ ఇండస్ట్రీ అండ్ మై బెస్ట్ కోచ్. ఫస్ట్ నాకు ఐసిఎన్ ఐడియా వచ్చిన వెంటనే ఫస్ట్ వీడికే మెసేజ్ చేశా, కాల్ చేశా. హీ వాజ్ ఇన్ బాలి. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు నో హెమ్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు జస్ట్ బీ ఇన్ హిజ్ ప్రెజెన్స్. ఇంతకుముందు మేము ఫస్ట్ కలిసినప్పుడు చాలా చేంజ్ అయిపోయింది లైఫ్, కంప్లీట్లీ చేంజ్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ కార్. ఆ రోజు నాకు చెప్పింటే నేను వచ్చేవాడిని, కానీ నాకు మోషన్స్ వచ్చి పడిపోయా. ఇప్పుడు కార్ దాని వెనకాలనే పెట్టినా. లెట్స్ పోస్ట్ ట్రాన్సిషన్స్ అన్ని నేర్చుకొని వీ విల్ ప్రాక్టీస్ ఇట్ ఇన్ అవర్ హౌస్. ఓకేనా? నీ బెంచ్ చేస్తే లెగ్ పెద్దగా నీ బెంచ్ చేస్తే లెగ్ టైట్ 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 స్క్వీజ్ అవ్వాలి. ఇది కంప్లీట్ చిన్న ఆబ్లిక్స్ ఇంకా బ్రీత్ అవ్వాలి. ఇంకా కావాలి. ఫస్ట్ బ్రీత్
రైట్ సైడా? రైట్. ఇది పెట్టుకో. నీ రైట్. ఎలా తిరిగావు? ఇట్లా ఇట్లున్నావు కదా. ఎస్. ట్రైసప్ లాక్ చేసి ఇలా తిరిగావు కదా. ట్రైసప్ ట్రై చేసి ఒక లెగ్, ఈ లెగ్ ఫ్రంట్, ఈ లెగ్ బ్యాక్. ఎస్. క్లాసిక్ కాదు. ఫిట్నెస్ క్లాసిక్. ఫస్ట్ ఫిట్నెస్ చెప్తున్నా ఇక్కడ. నీ గ్లూట్ టైట్ గ్లూట్. ఎస్. బ్రీత్ ఇన్, హోల్డ్. ఇంకా టైట్ అవ్వాలి బ్రీత్. అది ఓపెన్ చేసి కొంచెం ఇది ఓపెన్ చేసి మెయిన్ ఆడితే చూస్తాడు ఈ పార్ట్. ఆబ్లిక్స్ టైట్, కొంచెం టర్న్ చేయి. ఇప్పట్టు ఇంకా లాట్స్ ఓపెన్ చేయాలి. ఆబ్లిక్స్ బ్రీత్ లేదు. ఇంకా హోల్డ్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. quarter 10 రైట్. ఇది ఈ quarter 10 రైట్కి ఉన్నావా బ్యాక్. ఇది టైట్ చేయి ఆర్మ్స్. ఇలా తిరిగిన తర్వాత ఎస్ బ్యాక్ స్క్వీజ్ చేయి. గ్లూట్స్ కొంచెం హ్యామ్స్ట్రింగ్స్ మెయిన్ ఫోకస్. అదే జ్యూరీస్ చూస్తారు. ఈ బ్యాక్ పెట్టి ఇంకా లెగ్ నీ ఓపెన్ చేయి. అవుట్ నీ హ్యామ్స్ట్రింగ్స్ టైట్. ఎస్. ఓపెన్, లీన్ బ్యాక్. ఫస్ట్ నీ గ్లూట్, తర్వాత లోవర్ బ్యాక్, చెస్ట్ అప్ కొంచెం. ఎస్, గుడ్ వన్. 10, 9, 8, 7, 6, 5. హోల్. మళ్ళీ వదిలేసావు అన్నీ. హ్యామ్స్ట్రింగ్స్ వదిలేసావు. అది 3, 2, 1. quarter 10 రైట్. సో ఇలా ఉన్నావు కదా. ఇది ఇది ఇలా రావాలి. 4 arm. ఇది టచ్ అవ్వకూడదు. దీన్ని టచ్ అవ్వకూడదు. ఉందా? ఇలా. ఎస్. బ్యాక్. టచ్ అవ్వకూడదు. బ్యాక్. quarter 10 రైట్. అంతే. ఈ చేయి ఇక్కడ, ఆ చేయి అక్కడ. మళ్ళీ బ్రీత్ వదిలేసావు. వెంటనే నువ్వు ఈ ట్రాన్సాక్షన్ ఎందుకంటే బ్రీత్కి. ఇది ఇక్కడి నుంచి quarter 10 రైట్. వెంటనే బ్రీత్ కావాలి. మళ్ళీ ఇది ఇక్కడ పెట్టాలి. ఇది మెయిన్. ఎస్, గుడ్ వన్. ఆబ్లిక్స్. ఎస్, గుడ్. చెస్ట్ టైట్. యా. 10, 9. ఆబ్లిక్స్. మళ్ళీ బ్రీత్ వదిలేస్తావు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అబ్డోమెన్ ఎంటై. మళ్ళీ ఫ్రంట్ పోజ్ అడుగుతారు. ఫ్రంట్ పోజ్ నీది సిమిలర్ కదా ఫ్రంట్ పోజ్. అది ఫ్రంట్ పోజ్కి మాత్రం లెగ్ మెయిన్. లెగ్ మళ్ళీ నీ స్ట్రేట్ చేయక, టైట్ చేయకండి. ఎస్. లెగ్ కనిపించాలి. బ్రీత్ స్లోగా తీస్తున్నావు, ఫాస్ట్. ఎస్. లెగ్ టైట్ అవ్వలే. టైట్ చెయ్యి. 10. అప్పర్ వదిలేసావు. మళ్ళా లెగ్. 10, 9, 8, 7, 6. హార్ట్స్ ఓపెన్. 5. మళ్ళీ లెగ్. అది అబ్డామిన్ అంటే ఫస్ట్ అబ్డామిన్కి లెగ్ టైట్. ఎస్. నీ కంప్లీట్గా అటు సైడే టర్న్ చేయమమ్మా. అటు సైడ్ బెండ్ అవ్వక టర్న్ చేయి. ఆబ్లిక్స్ టైట్. లెగ్. అది. ఎస్, గుడ్ వన్. హోల్డ్. యాప్స్ హోల్డ్ చేయి. లెగ్ వదిలేసావు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2,
1 lakhs. ఇంట్లో ప్రాక్టీస్ చేసిన దానికి దీనికి ఎలా ఉంది? ఓన్లీ స్కిల్లే కదా, ట్రాన్సిషన్స్ క్రేజీ అసలు. హోల్డ్ చేయడం ఓకే. మీ అందరిది అయిపోయిందా? అందరికి 100 degrees పెట్టేస్తా, దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది, చెమట వచ్చి. అరే లిటరలీ 1 hour రన్నింగ్ చేసినప్పుడు ఎంత చెమట కోల్పోతావు అంత ఈజీగా కోల్పోతావు. ఇట్లా మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది. నువ్వు బయటికి వచ్చినప్పుడు యుల్ ఫీల్ వీక్ ఇన్ ద నీస్. అంటే నీకు ఇప్పుడు మొత్తం ఒక రోజు మొత్తం ఫుడ్ పెట్టకుండా నిన్ను ఒకటేసారి పండుకొని లేపితే ఎట్లుంటావు? ఇట్లా లేవంగానే ఇట్లా కళ్ళు తిరుగుతాయా? నువ్వు తిరుగుతాయి, కాళ్ళన్నీ వీక్ అయిపోతాయి, ఎవడో నేను కొట్టినట్టు అనిపిస్తుంది ఫస్ట్ టైం చేసినప్పుడు, కానీ మజా వస్తుంది. నువ్వు పోజ్ వేసిన తర్వాత బ్రీత్ అవుట్ చేయి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కొట్టేసాను రైట్. ఎస్, లెగ్ చేంజ్. ఎస్, కార్ తీసుకెళ్తున్నాను కదా. హ్యామ్స్ట్రింగ్ ఫోకస్ చేయి. లీన్ బ్యాక్ కొంచెం. హోల్డ్. ఎస్. 10, 9, హ్యామ్స్ట్రింగ్స్. 7, 6, 5, 4, 3, 2, 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. రెండు చూపించు. నేను కిందన ఉంటాగా చెప్తా. హోల్డ్. కొంచెం టైట్ చేయొచ్చు లెగ్. అది ఈ లెగ్. ఇది బాగుంది. ముక్కలు వస్తే లెగ్ టైట్ చేయి. ఇంకా బ్యాక్ పుష్ చేయి. ఇప్పుడు బ్యాక్ పుష్ చేయి, లెగ్ ఇప్పుడు టైట్ చేయి. గాయ్స్, అరే ఏడుందిరా కారు? మీ తార్ ఏడుంది? నెక్స్ట్ గల్లీ అది తార్ వెనకాలే ఉంది. ఆ తారు గాయ్స్, టుడే ఇస్ డేట్ 9th of August. 29th August రోజు కలుద్దాం మళ్ళీ. కోచ్ ఏదో అంటున్నాడు, చెప్పు. నాకు ఏదో అంటున్నావు. దాకా కండిషన్ అయితే నేను డ్రైగా తీసుకెళ్తాను. సో పోజింగ్ నీ బట్టి ఉంటుంది, నువ్వు ఎట్లా చూపించుకుంటావు, ప్యానిక్ అవ్వకుండా స్టేజ్ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో అదంతా నీ బట్టి ఉంటుంది. అంతే, మిగతాదంతా నేను చూసుకుంటా. నువ్వు అది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. తీసుకుపోదాం. ప్రో కార్డ్. టుడేస్ డేట్ ఇస్ August 9th అండ్ 29th రోజు మనకి షో ఉంది. ఖచ్చితంగా ప్రోనేనా? పక్కా ప్రో తీసుకెళ్తాం. 29th August, 30 August యాక్చువల్లీ ప్రో. లెట్స్ గో. మొత్తం పోజింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పోజింగ్ గట్టిగా ప్రాక్టీస్ చేయాలి మనం. ఇందాక శాండ్విచ్ చేశాను, ఎలా ఉంది? మస్తు ఉంది. ఆ స్పైసీది అయితే చాలా బాగుంది. స్పైసీ షెజ్వాన్ శాండ్విచ్ అనమాట గైస్. చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. రెసిపీ చెప్తున్నా. రెసిపీ మళ్ళీ చెప్తానులే, ఇప్పుడు ఒప్పుకోలేదు. సో మన రూమ్ లో అందరికి చెప్పాను. మన బ్రో కూడా తిన్నాడు, లాస్ట్ తింటలేడు స్వీట్ అని చెప్పేసి. ఎట్లా ఉంది బ్రో? లేదు, ఆఫ్టర్ వర్క్ తిందామని దాచుకున్నా. శాండ్విచ్ అయితే చాలా బాగుంది, సూపర్. మన వాళ్ళందరికీ ఒక బ్రెడ్ ప్యాకెట్ మొత్తం నిండా. నాకు ప్రెప్ లో ఇదే టైం పాస్ గైస్. ఏంటంటే నేను ఎలాగో తినలేను, సో నా చుట్టుపక్కల వాళ్ళందరికీ రెసిపీలు చెప్పడము లేకపోతే చేసి పెట్టడము బాగా సాటిస్ఫాక్షన్, తిన్నంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది నిజం చెప్పాలంటే. అంటే పవన్ నాటి చాలా డిసప్పాయింట్ చేసినాడు గైస్, చాలా డిసప్పాయింట్ చేసినాడు. నేను కార్లో వచ్చేటప్పుడు నేను గట్టిగా తింటాను బాయ్ అన్నాడు. అది 100 grams కాదు అసలు, 30 grams ఉండిద్ది. 30 కంటే ఎక్కువ ఉండదు బాయ్, 100%. 30 grams పీనట్ బటర్ వేసి పీనట్ బటర్ రైస్ కేక్, పీనట్ బటర్ జామ్ శాండ్విచ్ చేసిన. నాకు క్రేవింగ్ వచ్చింది కానీ మనోడికి. సో మనోడు ఇప్పుడు నాకు గ్రౌండ్ కాఫీ చేస్తున్నాడు, ఫ్రెష్ గ్రౌండ్ కాఫీ. కాఫీ అంటే ఇష్టం అని నాకు. నేనే చేశాను, నెయ్యి చేస్తుంటే నాకు ఏమనిపించలేదు. ఫుల్గా నెయ్యి వేసి చేశాను గైస్, నాకేమనిపించలేదు. అయ్యో రామచంద్ర, మమ్మీ డేంజర్ వేస్తుంది. ఇంకా ప్రెప్ అయిపోయినాక మా ఇంటికి వస్తాడంట గైస్. ఎవరిని నమ్మొద్దు, రివర్స్ డైట్ అన్నోళ్ళని. మనోడు ఆడుతున్నాడు గైస్. మెన్స్ ఫిట్నెస్ మోడల్ ఒకటేనా? సో మన ఇంటికి వచ్చేస్తాడంట. అయిపోగానే అన్న వల్ల ఈరోజు క్రేవింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ పెరిగిపోయినాయి నాకు. అంత టేస్టీ ఫుడ్ అయితే నేను కిచెన్లో ఎప్పుడు అంతా చూడలే అసలు. చేసేటప్పుడు కూడా కోచ్ కూడా వేయలేదు నాకు అంతగానో. రోజు చూస్తా కానీ
అంత బాగుంటేనా నా క్రేజ్ స్మెల్ వస్తుంటే అసలు నేను ఉండలేకపోయాను ఇక్కడ క్రేజ్ స్మెల్. ప్రెప్ అయిపోగానే ఫస్ట్ అన్నోళ్ళ ఇంటికే పోతా నేను. మా ఇంటికి వచ్చేసండి మీకు బ్రెడ్ ప్యాకెట్లు 4 బ్రెడ్ ప్యాకెట్లు తెప్పిస్తాను, శాండ్విచ్లు చేస్తాను, క్రేజీ ఉండిద్ది. ఇంకా ఇదంతా ఇక్కడ నాకు ఇంకా ఎక్విప్మెంట్ కరెక్ట్ లేకుండా గైస్, అర్థమవుతుంది. ఎక్విప్మెంట్ ఉండింటే మాత్రం మా ఇంట్లో ఉన్నట్టు క్రేజీ చేయొచ్చు. ఇంకా శాండ్విచ్ మేకర్ ఉంటే. కాఫీ అందులో చూపించాను కదా. ఇక్కడ 2 హ్యామర్లు ఉన్నాయి, అన్ని మెడల్స్ ఉన్నాయి, బాడీ బిల్డింగ్ మెడల్స్. మన ఇంటికి ఎప్పుడు వస్తాయి మెడల్స్ అని. వచ్చేసిందా చెత్తన్నా? ఏ పర్లేదు. ఓ క్రేజీ. ఓ అయ్యో అమ్మా, అయ్యో నా మీద ఏం పడలేదు. షిట్ బ్రో, వీడియో తీసాను, పెట్టేస్తాను. రామచంద్ర కింద పడింది. షిట్ సరిపోద్ది. ఓ చాలా హార్డ్ ఉంది, నాస్టీ ఉంది, క్రేజీ ఉంది గైస్. వావ్ బ్రో క్రేజీ ఉంది. ఇంకో కప్ చేస్తావా ప్లీజ్? ఇంకో కప్ చేయవా? క్రేజీ ఉంది. ఒరిజినల్ కాఫీ బేటా, క్రేజీ ఉంటుంది. అది బీన్స్ ఎక్కడి నుంచి తెచ్చాడు? ఏ బీన్స్ అసలు ఇవి? కేరళ బీన్సా? బీన్స్ బట్టే ఉంటుంది కాఫీ మొత్తం. గైస్ వచ్చిన తర్వాత వి లిటరలీ జస్ట్ సాట్ దేర్ అండ్ ఇంకా మొత్తం అందరికీ శాండ్విచ్లు చేశాను. ఐ లవ్ మేకింగ్ శాండ్విచెస్ అండ్ ఈటింగ్ శాండ్విచెస్. సో నా ప్రెప్ అయిపోయినాక కూడా అందరికి మళ్ళీ శాండ్విచెస్ చేస్తాను. దిస్ కాఫీ ఈజ్ మ్యాడ్, మ్యాడ్ అంటే మ్యాడ్, క్రేజీ ఉంది. ఇందులో మిల్క్ వేసుకుంటే ఇంకా క్రేజీ ఉంటుంది. వద్దా మొత్తం మీద వేసిన చెప్పు ఉందా స్మెల్? ఇది ఉందా? దాంట్లో 2-3 సార్లు వేసి దీంట్లో 3 సార్లు అయిపోయింది. 3 సార్లు వేసేసిండు. ఆ నెయ్యి ప్యాకెట్ ఎంతరా? నెయ్యి డబ్బా ఎంత అది ప్యాకెట్? 700-800 కేజీ. ప్యాకెట్ మనీ కాదు బ్రో, గ్రామ్స్. గ్రామ్స్ ఎంత? 900 grams. గ్రామ్స్ ఇక్కడ బ్లాక్ అది 100 గ్రామ్స్ కదా. బటర్ నువ్వు అనే నెయ్యి బటర్ 100 గ్రామ్స్ అయిపోయింది. 3 శాండ్విచెస్కి అయిపోయింది. ఇది నెయ్యి, దాని మీద నుంచి ఒక 100 గ్రామ్స్ వేసిన, టోటల్ 200 గ్రామ్స్ ఫ్యాట్. డైరెక్ట్ ఓన్లీ ఫ్యాట్ ఏం లేదు ఇంకా అందులో. ఒక 200 క్యాలరీస్ బాగా తిన్నాడు. బ్రెడ్ అరే నేను మస్తు డిసప్పాయింట్ అయినా పవన్ దగ్గర నుంచి, సీరియస్ చెప్తున్నా. నేను గట్టిగా తింటాడు అనుకున్నా, గట్టిగా తినలేము అసలు. 100 grams peanut butter వేసావు నువ్వు ఒక సైజులో. నీకు జామ్ కలిపినందుకు నీకు అట్లా అనిపించింది బాయ్. 40 ఉండింటది, మరి 20 ఉండదు కానీ 40 ఉంటుంది. దాని మీద నుంచి జామ్ ఒక 20 గ్రామ్స్ ఉంటుంది, హనీ ఒక 10 ఉంటుంది. అని ఒక 10 గ్రామ్స్ ఈజీగా ఉంటుంది. 70 grams 70 grams. ఏమన్నా న్యాయమేనా? ఇట్లా క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి. అయ్యా నెయ్యి గురించి చెప్తున్నాను. నేనేమో స్వీట్ పొటాటో, అదేంటి బీన్స్, క్యారెట్ తిన్నా. పన్నీర్ చెత్త లెక్క ఉన్నది, తప్పదు కానీ నాకు. వచ్చిండు అయ్యా సారు, వచ్చి తూల తీర్చేసిండు మొత్తం. అమ్మ ఇంకో నోట్లో ఇప్పటికీ నీళ్ళు తిరుగుతానే నాకు. అసలే ఇప్పటికీ క్రేవింగ్స్. మొన్ననే నేను కేక్ తిని మరి ఉంచిన నోట్లో వేసుకొని. తినే చూసాడు కదా, అంత తిన్నాడు. అంత తిని ఉంచేసా, మింగలేదు. అరే అన్న నాకు కేక్ అన్న ఐస్ క్రీమ్ అన్న పిచ్చి అన్న ఫుల్ ఇష్టం. ఇప్పటికి నోట్లో నీళ్ళు తిరుగు. పీనట్ బటర్ అట్లా ఆ స్వీట్ పీనట్ బటర్ అంటే అది నెక్స్ట్ లెవెల్. మైండ్ ని కంట్రోల్ చేయాలంటే ఒకవేళ బాగా క్రేవింగ్స్ అయింది, ఇక తినబుద్ధి అయితే అది పిచ్చి పిచ్చిగా అంటే నోట్లో వేసుకోవాలి, నవలాలే ఉంచేసేయాలి. కానీ నువ్వు నోట్లో వేసుకున్నాక నీ మైండ్ ని కంట్రోల్ చేయాలి. అరే నోట్లు వేసుకునే కాడికి పోయిందంటే ఇక మింగడం అనేది చాలా, నీకు నోట్లు వేసుకునేంత దాకా పోయిందంటే మళ్ళీ పోయాలంటే ఇంకా ఎక్స్ట్రా మోటివేషన్ కావాలి. బేసిక్ గా మోటివేషన్ ఉంటుంది. ఫస్ట్ నీ మోటివేట్ అయిన తర్వాతనే స్టార్ట్ చేస్తా నోట్లో వేసుకోవడం. అది కూడా పక్కనే సింక్ ఉండాలి. పక్కన సింక్ లేదనుకో ఏముందిలే లోపలికి వెళ్ళిపోతుంది అని లోపలికి వెళ్ళిపోతుంది. నాకు అలాగే వెళ్ళిపోయింది. నేను వామిటింగ్ చేసుకున్నాను గైస్. నేను ఇలా వేసుకొని మరి వామిటింగ్ చేసుకున్నాను. మరి ఆడంతా కేక్ తినలేదు నేను,
జస్ట్ 2 స్పూన్స్. నేను ఒక్క కేక్ కాదు 4 కేకులు ఒక్కొక్క ఫ్లేవర్ చిన్న చిన్న బైట్స్ తీసి ఒక బైట్ టేస్ట్ చేసి ఉంచేసి ఒక బైట్ టేస్ట్ చేసి అట్లా. ఫస్ట్ టైం కదా ఇక అట్లనే ఉంటుంది. ఫస్ట్ టైం తప్పది చేయాలి. వీళ్ళ కిచెన్లో ఇంకా నాకన్నా నా ప్రెప్లో ఇంకా మా మమ్మీ తప్ప ఇంకెవరు లేరు ఇంట్లో. వీళ్ళ ఇంట్లో అన్నీ చేసుకొని తినేటోళ్ళు ఉన్నారు. ఇంకా మళ్ళీ దాంట్లో నేను మీ నుంచి నేను ఇంకా చేశాను పీకుడు వెళ్ళాలి. ఏది పడితే చిలక వల్ల ఇంక చాలా సాక్రిఫైస్ చేస్తాను నేను తినగలను. అవునా? క్రేవింగ్స్ ఎక్కువ అయిపోతాయి అడిగాను. అయ్యో ఏం కాదు ఏం కాదురా, ఇంక 20 రోజులు అయితే మా నాపెట్టోడే లేదరా. చింపేసి చీర కట్టేస్తా. మా ఇంటికి అందరికి వచ్చి రివర్స్ డైట్ చేస్తారు నేనే అన్నాను. సారీ దానికి ఇప్పుడే సారీ అది అవ్వదని అర్థమైపోయింది. లేదా అవ్వద్ది. వీళ్ళందరినీ మా ఇంటికి తీసుకొని అందరికి శాండ్విచ్లు అన్ని బిర్యానీలు అన్నీ వేయించేస్తా, షవర్మాలు. లెట్స్ గో. చిన్నపట్నం చూసారు కదా గైస్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. దాట్ విల్ సపోర్ట్ ద ఛానల్ అ లాట్. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ICN రిజిస్ట్రేషన్ గురించి చూపిస్తాను. అసలు ఎంత ఖర్చు అవుతుంది, మనం ఏ కేటగిరీస్ ఆడుతాం అనేది విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే హ్యాపీ అండ్ స్టే హార్డ్.